అలానే మిస్ఎస్ రావు, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి, ఇతనికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఐపీఎస్లు కొందరు, అతన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఐపీఎస్లు మరికొందరు, ఇలా సివిల్ సర్వెంట్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఐపీఎస్ బేసిక్గా. అలాగే నాగేశ్వరరావు గారు సిబిఐ మాజీ డైరెక్టర్, ఐపీఎస్. ఆల్రెడీ ఆయన ఎక్స్ ఖాతాలో ఉదయ్ కృష్ణారెడ్డికి ఒక రకంగా మద్దతు పలుకుతూ ఆయన ఒక పెద్ద ట్వీట్ చేశారు. దాని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆయన చేసినటువంటి ట్వీట్లో ప్రధానమైనటువంటి సారాంశం ఏంటంటే, ఆరోపణలు కేవలం ఉదయ్ కృష్ణారెడ్డి మీదే కాదు, అక్కడ ఉన్నటువంటి లేడీ ఐపీఎస్, ట్రైనీలో ఉన్నటువంటి లేడీ ఐపీఎస్ మీద కూడా చర్యలు ఉండాలి. కేవలం సస్పెన్షన్ అనేది ఉదయ్ కృష్ణారెడ్డి మీదగానే ఎందుకు వేస్తారు? ఒకవేళ సస్పెన్షన్ అంటూ కొనసాగితే ఇద్దరి మీద కొనసాగాలి కదా, ఒక ఉదయ్ కృష్ణారెడ్డి మీద ఎందుకు మీరు సస్పెన్షన్ వేశారు? ఇది కరెక్ట్ కాదేమో, ఒకసారి చెక్ చేయండి అని చెప్పి ఆయన ఒక సజెషన్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ ఉదయ్ కృష్ణారెడ్డి ఒక వర్షన్ చెప్తున్నారు, ఎఫ్ఐఆర్ చూస్తేనేమో మరొక వర్షన్లో ఉంది. అసలు వాస్తవం ఏంటి అనేది ఇప్పుడు షీ టీమ్కి సంబంధించినటువంటి డీసీపీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నేషనల్ పోలీస్ అకాడమీలో సంఘటన జరిగింది. ఆ సంఘటనకు సంబంధించి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దాన్ని షీ టీమ్ విభాగానికి ట్రాన్స్ఫర్ చేశారు. కారణం ఏంటంటే, మ్యాన్ హ్యాండిల్ చేయటం, వేధింపులకు గురి చేయటం, తర్వాత వీడియోలు ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేయటం, ఇవన్నీ అంశాలు ఉన్నాయి. అంటే దీంట్లో ఐఎన్ఎస్ అంటే ఇండియన్ సంహిత, అలాగే భారత్ సంహిత కొత్తగా ఐపీసీ బదులు వచ్చింది కదా, అలాగే సైబర్ చట్టాలు, వీటి పరిధిలో ఈ కేసు నమోదయ్యింది. ఎఫ్ఐఆర్ని చూస్తే ఆ రెండు ఉంటాయన్నమాట. ఐటీ యాక్ట్ అలాగే ఐఎన్ఎస్, ఈ రెండింటికి సంబంధించిన సెక్షన్లు ఉన్నాయి. సరే, దాన్ని షీ టీమ్కి బదిలీ చేశారు. ఇప్పుడు డీసీపీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరోవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు ఉదయ్ కృష్ణారెడ్డి. ఆ క్వాష్ కూడా విచారణకి తీసుకున్నారు. తీసుకొని దీనికి ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వండి అని చెప్పి పోలీసుల్ని కోర్టు ఆదేశించింది. ఇది జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్వీట్ చేసి మద్దతు పలికారు సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు. ఈయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉదయ్ కృష్ణారెడ్డి మైండ్ సెట్నే తప్పుపడుతూ మాట్లాడారు. ఎంతో సంయమనంగా ఆదర్శవంతంగా ఉండాల్సినటువంటి ఒక ఐపీఎస్ ఈ లేడీ విషయంలో వ్యవహరించినటువంటి తీరు ఏదైతే చూస్తే అది ఆయన యొక్క మానసికమైనటువంటి ఇంబ్యాలెన్స్కి నిదర్శనం అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు భావిస్తూ ఉన్నారు. ఆ విధంగా అభిప్రాయపడుతున్నారు. అలాంటి అతను పోలీస్ డిపార్ట్మెంట్కే పనికిరారు. అసలు నేషనల్ పోలీస్ అకాడమీకి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్ అంటేనే పేరుంది. ఆ పేరుకే మచ్చ తీసుకొచ్చాడు ఇతను అనేటువంటి తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడారు ఉదయ్ కృష్ణారెడ్డి గారి గురించి. ఎందుకంటే ఉదయ్ కృష్ణారెడ్డి ఒక లేడీ మీద ట్రైనింగ్లో ఉన్నప్పుడే ఇలా చేశారంటే ఇలాంటి అతను అసలు సర్వీస్లోనే పనికిరాడని డిసైడ్ అయిపోతున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. దానికి పూర్తి భిన్నంగా నాగేశ్వరరావు గారు ట్వీట్ చేశారు. ఒకవేళ ఈ తప్పు జరిగి ఉంటే ఇద్దరికి సంబంధించినట్టు తప్పు అయి ఉండాలి, కాబట్టి ఇద్దరిని సస్పెండ్ చేసి విచారణ పూర్తయిన తర్వాత ఇద్దరికి ప్రొబిషనరీ పీరియడ్ కంటిన్యూ చేయాలా వద్దని నిర్ధారించండి. కేవలం ఒక ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెన్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో, మీరు ఒకసారి పునరాలోచన చేయండి అని చెప్పి అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పొలిటీషియన్స్ను కూడా మద్దతు పలకండి కృష్ణారెడ్డికి అని చెప్పి ట్వీట్ చేశారు. కారణం ఏంటంటే
ఇతని ఒక సక్సెస్ఫుల్ లైఫ్ రీసెంట్ వరకు, ఈ కేసు కానంత వరకు ఇతనిది ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి లైఫ్ ఉదయ్ కృష్ణారెడ్డిది. అతను చిన్న వయసులోనే తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది, వాళ్ళ నాన్నమ్మ పెంపకంలో పెరిగాడు. వాళ్ళ నాన్నమ్మ కూడా ఏదో స్ట్రీట్ వెండర్గా కూరగాయలు అమ్ముకుంటూ చదివిచ్చింది. అతను చదువుకున్నాడు, చదువుకొని తర్వాత ఫస్ట్ కానిస్టేబుల్ జాబ్లో జాయిన్ అయ్యాడు. అక్కడ ఉండేటువంటి ఒక సిఐ ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో, హత్య చేస్తున్నటువంటి ఉద్దేశంతో అతను జాబ్ మానేసి సివిల్స్కి ప్రిపేర్ అయ్యారు. సివిల్స్ మొదటి విడతలోనే అతను ర్యాంక్ వచ్చింది, ఇంటర్వ్యూ దాకా వెళ్ళాడు. ఆ తర్వాత థర్డ్ అటెంప్ట్లో ఆయన ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాడు. ముస్సోరీలో ట్రైనింగ్ అయ్యారు. ఆ ముస్సోరీలో ట్రైనింగ్ ఉన్నప్పుడే ఐపీఎస్, లేడీ ఐపీఎస్ తోటి పరిచయం అయింది అతనికి అని అతను చెప్తున్నాడు. అతను చెప్పేటువంటి వర్షన్ నేను చెప్తున్నా. ముస్సోరీ నుంచే వీళ్ళిద్దరికీ పరిచయాలు ఉన్నాయి అతను చెప్తున్నట్టు వర్షన్ ప్రకారం. అంటే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఆ ప్రేమతో పాటు డేటింగ్కి కూడా వెళ్ళారు. బిఫోర్ మ్యారేజ్ అన్నీ జరిగిపోయినాయని చెప్పి కూడా ఆయన తన లేఖలో రాశారు. ఆ లేఖ ఇప్పుడు ఫుల్గా మందు తాగి రాసినటువంటి లేఖ అని చెప్పి చెబుతున్నారు. ఆయన సూసైడ్ అటెంప్ట్ చేశారు. సస్పెన్షన్ చేసిన తర్వాత అది సూసైడ్ అటెంప్ట్ కాదు, మందు ఎక్కువగా తాగి ఆ విధంగా అతను స్పృహ పడిపోయి తప్పితే సూసైడ్ అటెంప్ట్ కాదని చెప్పి పోలీసులు తేల్చారు, వైద్యులు కూడా తేల్చారు. సరే, ఆ సందర్భంగా ఆయన పక్కన లెటర్ ఉంది. ఆ లెటర్ని చదివితే కనుక ఈ మొత్తం అసలు ఏం నడిచింది అనేది ఆయన లెటర్లో రాశారు. కానీ ఆ లెటర్లో రాసిన దాని ప్రకారం ఏంటంటే ఆ లేడీ ఐపీఎస్దే తప్పు ఉన్నట్టుగా ఇతను రాశాడు ఆ లెటర్లో ఉన్నటువంటి సారాంశం ప్రకారం. అయితే అంటే ఆవిడ మేలో మ్యారేజ్ చేసుకున్నారు. ఇది జూలై, మేలో మ్యారేజ్ చేసుకుంది ఆవిడ. ఎందుకు మ్యారేజ్ చేసుకుంది? ఇతను చెప్తున్న దాని ప్రకారం ఆల్రెడీ ఇతను ముస్సోరీ నుంచి వీళ్ళిద్దరూ సహచర్యం చేస్తున్నారు. అయితే ఇతనికి ఇంకొకరితోటి ఎవరితోటో సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానంతో ఆవిడ దూరం అయ్యి ఇంకో పెళ్లికి సిద్ధమైంది. సరే, పెళ్లి చేసుకుందని చెప్పి పట్టించుకోలేదు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత రీసెంట్గా మళ్ళీ తన రూమ్కి రావటం మొదలుపెట్టింది. నేను నివారించాను, అయినా కానీ రావటం మొదలుపెట్టింది అని చెప్పి ఇతను వర్షను, కృష్ణారెడ్డి చెప్తున్నట్టు వర్షను. అందుకే నేను వాళ్ళ భర్తకి వీడియో కూడా పంపించాను అని చెప్పి చెప్తున్నాడు. ఏంటి ఇలా చేస్తుంది ఈవిడ అని చెప్పి వీడియో పంపించాను అన్నట్టుగా చెప్తున్నారు. అంటే తప్పు మొత్తం ఆ లేడీ మీద పెడుతూ ఆ లెటర్లో ఉన్నటువంటి సారాంశం. కానీ ఇతని మీద నమ్మదైనటువంటి కేసు ఏమో పూర్తిగా ఆ లెటర్కి భిన్నంగా ఉంది. ఆ లేడీ ఐపీఎస్ పెట్టినటువంటి కేసు ఏంటి? ఇతను రూమ్కి లాక్కెళ్ళాడు. రూమ్కి లాక్కెళ్ళి మెడ మీద చేయబెట్టి బలవంతంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయబోయాడు. ఆ తర్వాత అతను లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఇవన్నీ ఆవిడ చెప్తున్నారు. ఫోటోలు తీశారు, వీడియోలు తీశాడు, వాటితో నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పి ఆవిడ నమోదు చేసినటువంటి కేసులో ఉన్నటువంటి సారాంశం. సో వీటన్నిటినీ ఫస్ట్ పోలీస్ అకాడమీ కమిటీ పరిశీలించిన తర్వాత ప్రాథమికంగా ఇతన్ని సస్పెండ్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రొఫెషనరీ పీరియడ్లో లేడు, క్వాష్లోకి వెళ్ళాడు. క్వాష్ పిటిషన్ వేస్తే ఆ క్వాష్ పిటిషన్ ఇప్పుడు కోర్టు ఏం చేస్తుంది అనేది చూడాలి. ఈ లోపుగా నాగేశ్వరరావు గారు, సిబిఐ మాజీ డైరెక్టరు, ఈ ఉదయ్ కృష్ణారెడ్డి పెరిగినటువంటి వాతావరణం కానీ, ఒక పల్లెటూరు నుంచి వచ్చారు, తల్లిదండ్రులు లేనటువంటి బాల్యము, ఆ తర్వాత ఎంతో కష్టపడి చదువుకున్నారు, ఆర్థికంగా కూడా బాగా ఇబ్బందులు పడుతూ చదువుకుంటూ వచ్చాడు, ఒక కసితోటి చదువుకుంటూ వచ్చాడు, ఆధ్యాత్మిక భావన కూడా ఎక్కువ ఉంది. కాబట్టి ఇతను విషయంలో మళ్ళీ పునరాలోచన చేసి అసలు అది కరెక్టేనా, ఆ లేడీ ఐపీఎస్ చేస్తున్న ఆరోపణలు కరెక్టేనా అనేది మీరు చెక్ చేసి అతనికి న్యాయం చేయండి అని చెప్పి ఆయన చెప్తూ ఈ ఉదయ్ కృష్ణారెడ్డి విషయంలో ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు ట్విట్టర్ వేదికగా. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, లోకేష్ గారు కానీ వీళ్ళు జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి
ఇతనికి మళ్ళా ఐపీఎస్ కావడానికి అవకాశం ఇచ్చేలాగా చెయ్యాలి, అలాంటి సహాయం చేయాలి అనేటువంటిది ఆయన చేస్తున్నటువంటి విజ్ఞప్తి. ప్రస్తుతం డిఓపిటి పరిశీలిస్తుంది. డిఓపిటికి కూడా వెళ్ళింది కంప్లైంట్. అంటే ఢిల్లీలో ఉండేటువంటి డిఓపిటి కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది. అది సిబ్బంది నిర్వహణ విభాగం అది. సో కాబట్టి శిక్షణ నిర్వహణ విభాగం ఫైనల్గా అక్కడ ఉన్నతాధికారులు తీసుకునేటువంటి నిర్ణయం ప్రకారమే ఇతని యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అయితే ఈలోపు భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయితే అతనికి ఐపీఎస్ కొనసాగేటువంటి అర్హత లేదు అని చెప్పి అంటున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అతని మైండ్ సెట్టే సరిగ్గా లేదు. ఒక మహిళ పట్ల ఏ విధంగా వ్యవహరించాలనేది కూడా కనీసం అతనికి అవగాహన లేదు. కాబట్టి అతను ఐపీఎస్కి పనికిరాడు. గతంలో కూడా అతను కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడు. సో ఆయనకేదో అనుమాన్ పవర్స్ ఉన్నాయి, ఇలాంటి ఇల్లుస్ట్రేషన్స్లో ఉన్నాడు ఆయన. సో కాబట్టి అలాంటి పవర్స్ అనేవి వాస్తవం కాదు. పైగా ఇతను లేడీ పట్ల వ్యవహరించినటువంటి తీరు కనుక చూస్తుంటే కనుక అతని మైండ్ సెట్టే కరెక్ట్గా లేదనేటువంటి అనుమానం కలుగుతుంది. కాబట్టి ఇతన్ని క్షమించకూడదు, ఇతన్ని ప్రొఫెషనరీ పీరియడ్కి అలౌ చేయకూడదు, ఇతని మీద చర్యలు తీసుకోవాలి, డిస్మిస్ చేయాలి అనేటువంటి అభిప్రాయాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు ఉదయకృష్ణ రెడ్డికి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు, అలాగే వ్యతిరేకించేటువంటి వాళ్ళుగా ఐపీఎస్లు, అలాగే ఐఏఎస్లు, సివిల్ సర్వెంట్లు ఇప్పుడు రకరకాలుగా అభిప్రాయాలను డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి ఈ ఉదయకృష్ణారెడ్డిని మళ్ళా తీసుకొని ప్రొఫెషనల్ పీరియడ్కి అవకాశం ఇవ్వాలా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐపీఎస్గా ఇతన్ని నియమించాలా, లేదు ఇలాంటి వాళ్ళు అవసరం లేదు, ఇలాంటి వాళ్ళు ఉండకూడదు సమాజంలో అనేటువంటి అభిప్రాయం మీకుందా? మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మీరు సపోర్ట్ చేస్తారా, లేదంటే నాగేశ్వరరావు గారు అభిప్రాయానికి మీరు మద్దతు పలుకుతారా? మీ అభిప్రాయం ఏంటంటే తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.